హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే కస్టమర్ చెప్పిన ప్రాబ్లం ఎప్పుడైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కస్టమర్ ఏం చెప్పాడంటే రన్నింగ్లో పోతున్నప్పుడు ఆటోమేటిక్గా వెహికల్ అనేది స్టార్ట్ చేసి ఓవర్ రేజింగ్ అనేది అవుతుంది. పెట్రోల్ అనేది ఓవర్గా తాగేస్తుంది. పెట్రోల్ అనేది చాలా మైలేజ్ అనేది తగ్గిపోయింది. యాక్సిలేటర్ ఇచ్చే పనే లేదు, ఆటోమేటిక్గా అది మూవింగ్ అనేది అవుతుంది. ఇలాంటి ఇష్యూ అయితే మాకైతే చెప్పాడు. అందుకోసం అయితే మా టెక్నీషియన్ వెళ్ళి డ్రైవ్ చేసి ప్రాబ్లం చెక్ చేసి ఏమిటి యాక్సిలేటర్ వైర్ అనేది జామ్ అయిపోయింది. మనం ఏమిటి యాక్సిలేటర్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది తర్వాత అడ్జస్ట్మెంట్ కార్బొరేటర్లో రేజింగ్ అడ్జస్ట్మెంట్ చేసినా కూడా అదేమిటి అలాగనే ఉంది. చూసేమిటే ఇది యాక్సిలేటర్ వైర్ అనేసి పోయింది. ఇది BS4 మోడలు యాక్టివా 125. ఈ వెహికల్ అయితే ఈ విధంగా ప్రాబ్లం అనేసి వచ్చింది. నేను కూడా డ్రైవ్ చేశాను. వెహికల్ అనేది స్టార్ట్ చేస్తే మనం బ్రేక్స్ అనేవి పట్టుకొని ఉంటేనే మాత్రమే వెహికల్ అనేది ఉంటుంది, లేదంటే అదే మూవింగ్ అనేది అవుతుంది. ఇలాగ ఉంటే ఏమిటంటే మనకి ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. యాక్సిలేటర్ ఏమైనా తెలియని వాళ్ళు ఏమైనా స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మూవింగ్ అనేది అయిపోతుంది. కాబట్టి దానికోసం అయితే మేము ఆ కస్టమర్ చెప్పిన ప్రాబ్లం అయితే మేము చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత ఏమిటంటే ఈ వెహికల్కి యాక్సిలేటర్ వైర్ అనేసి పోయిందనేసి ఇన్ఫామ్ చేసాము. యాక్సిలేటర్ వైర్ పోయింది అనగానే కస్టమర్ ఏమైతే చేంజ్ చేసేయండి, మైలేజ్ అనేది ఏమాత్రం రాలేదు అనేసి చెప్పాడు. అందుకోసం అయితే మేము చేంజ్ చేయడానికి కస్టమర్ ఇన్ఫామ్ చేసి ఇప్పుడైతే చేంజ్ చేస్తున్నాము. ఈ ప్రాబ్లం అయితే ఇప్పుడు యాక్సిలేటర్ వైర్ అనేసి చేంజ్ చేస్తున్నాము. ఈ యాక్సిలేటర్ వైర్ని ఎలాగ చేంజ్ చేయాలి, దాంతోపాటుగా వీల్ దగ్గర ఆయిల్ అనేది లీక్ అవుతుంది అనేసి ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే మాకైతే ఎక్స్ప్లెయిన్ చేశాడు. కస్టమర్కి చెప్పాము బ్యాక్ సైడ్ వీల్ బేరింగ్ అనేది పోయిందనేసి, తర్వాత ఈ యాక్సిలేటర్ వైర్ అనేసి చేంజ్ చేయాలని. ఈ యాక్సిలేటర్ వైర్ చేంజ్ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. లాస్ట్ వరకు చూడండి. ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ ఇక్కడున్న చూడండి. ఇక్కడ వైర్ ఒకటి పైకి ఉన్నది చూడండి, అది యూ షేప్లో ఉన్నది చూడండి, అదైతే యాక్సిలేటర్ వైరు. ఈ వైర్ని ఇప్పుడు ఫ్రంట్ నుంచి ఇక్కడ బ్యాక్ సైడ్ వరకు ఉంటుంది. అది అలాగ రావాలంటే ప్రతి ఒక్క దానికి ఉన్న నెట్స్ అంతా ప్రతి ఒక్కటి ఓపెన్ చేయాలి. ఆ ఓపెన్ చేసే విధానం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఇవన్నీ తెలుసుకున్నాము. చూడండి, యాక్సిలేటర్ వైర్ అనేసి అదే దాన్ని థ్రెడ్డింగ్తో ఓపెన్ చేసి దానికున్న క్లాంప్ని అంతా ఓపెన్ చేసి దాన్ని తీసేయాలి. ఈ విధంగా తీసిన తర్వాత వాటిని ఓపెన్ చేయాలంటే ఫ్రంట్ డూమ్ వైజరు, తర్వాత నౌసు, ప్లాట్ఫామ్ షీల్డు, ప్లాట్ఫాము ఇవన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాతనే అది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇది యాక్సిలేటర్ వైర్ దగ్గర కనెక్షను. ఈ విధంగా దానికున్న బోల్ట్స్, నెట్స్ దానికున్నవన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఆ యాక్సిలేటర్ వైర్ అనేసి చేంజ్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కటి కొంచెం లేట్ అనేది అవుతుంది. ఇదైతే యాక్టివ్ 125 HET మోడల్, వైట్ కలర్ యాక్టివా 125. నేనైతే ఇప్పుడున్న BS6 అయినా BS4 అయినా ఏ వెహికల్ అయినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేనైతే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఈ వెహికల్స్ అనేది డ్రైవ్ చేస్తుంటారు, ఎలాగ ప్రాబ్లం వస్తే ఎలాగ రెక్టిఫై చేసుకోవాలనేసి ఈ వీడియోస్ అన్నీ చూస్తామంటే 2 వీలర్ వెహికల్స్కి మనం ఎలాగ రెక్టిఫై చేసుకోవాలనేసి ఒక ఐడియా అనేసి వస్తుంది. కాబట్టి ఆ ఐడియా కోసమైనా మీరు ఈ వీడియోస్ అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. చాలామంది ఏమిటి కస్టమర్లు వెహికల్ సర్వీస్కి ఇచ్చేసి వాళ్ళ వర్క్ మీద వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వాటిని ఏం చేస్తున్నారు, ఎలాగ రెడీ చేస్తున్నారు, అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థం కాదు, తెలియదు. కాబట్టి ఈ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా మనం వర్క్ అనేది చేస్తున్నారు, తర్వాత ఏ విధంగా వెహికల్ అనేది రెడీ చేస్తున్నారు అనేసి మీకు అర్థమవుతుంది. ఏ ప్రాబ్లం వచ్చినా ఎలాగ రెక్టిఫై చేసుకోవాలి. మనమే అయితే చేసుకునేది కాదు. కాబట్టి టెక్నీషియన్ అయితే రెడీ చేస్తాడు. మనకు ఒక ఐడియా ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లం వస్తే ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇలాగ మనమే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కస్టమర్ మనం ఏమైతే టెక్నీషియన్ దగ్గర తీసుకువెళ్ళే అవకాశం కూడా లేకుండా మనకి ఒక ఐడియా అనేది వస్తుంది ఈ వీడియోస్ అన్ని చూస్తే. ఆ యాక్సిలేటర్ వైర్ చేంజ్ చేయాలంటే ప్రతి ఒక్క దాన్ని చూడండి. ఆ వైర్ అనేది ప్లాట్ఫాము, అది ఇంజిన్లో నుంచి ప్లాట్ఫామ్ నుంచి ఫ్రంట్ డూమ్ వైజర్ వరకు ఉంటుంది. కాబట్టి అది ఎలాంటి డ్యామేజ్ కాకుండా, తర్వాత ఎలాగ స్ట్రక్ కానీ కాకుండా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత దానైతే ఫస్ట్ అయితే పాత వైర్ అయితే
తీసేయాలి కాబట్టి ఆ వైర్ని అయితే దానికున్న బోల్ట్స్ నెట్స్ అంతా ప్లాట్ఫామ్ నెట్స్ అన్నీ ఓపెన్ చేసి ఈ విధంగా అయితే ఓపెన్ చేస్తున్నాడు. మొత్తంగా అయితే ఆ ప్లాట్ఫామ్ అవన్నీ ఓపెన్ చేసి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి సైడ్లో ఉన్న దాన్ని ఓపెన్ చేయడానికి ఈ విధంగా ట్రై చేస్తున్నాడు. నేనైతే చైన్స్ పాకెట్, తర్వాత BS6 మిస్సింగ్ ప్రాబ్లము, స్టార్టింగ్ ప్రాబ్లము, రన్నింగ్ ఆఫ్, ఇలాంటి యాక్సిలేటర్ వైర్లు, తర్వాత బ్రేక్ సౌండ్, ఏ ప్రాబ్లం అయినా 2 వీలర్స్ వెహికల్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏం ప్రాబ్లం ఎలాగ రెక్టిఫై చేసుకోవాలి అనేసి నేనైతే వీడియోస్ చేస్తున్నాను. చాలామంది అయితే చూస్తున్నారు. ఇప్పుడైతే ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే ఈ కంటెంట్స్ అనేవి మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చకపోతే మాత్రం ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయొద్దండి. ఓన్లీ మీకు ఈ వీడియోస్, తర్వాత నేను చెప్పే విధానం, ఈ వీడియోస్లో ఉన్న కంటెంట్ ప్రతి ఒక్కటి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏ విధంగా వర్క్ చేస్తున్నారో అనేసి మీరే చూస్తున్నారు కాబట్టి ఏ విధంగా మీ వెహికల్ రెడీ చేసుకోవాలని మీకు ఒక ఐడియా, తర్వాత ఆలోచన అన్నీ వస్తాయి. అందుకోసం అయితే ప్రతి ఒక్క బోల్టు, నెట్టు, తర్వాత ప్రాబ్లం వచ్చి ఇవన్నీ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే యాక్సిలేటర్ వైర్ అయితే ఓపెన్ చేసేసాడు. ఈ విధంగా ఓపెన్ చేసిన దాన్ని అదే విధంగా దాన్ని అయితే రీప్లేస్ అనేది చేస్తారు. తర్వాత మేమైతే కస్టమర్కి అయితే డెలివరీ ఇచ్చేసాము. వెహికల్కి ఉన్న ప్రాబ్లం అంతా రెక్టిఫై చేసి. ఈ విధంగా ఓవర్ రేజింగ్ ఉండటం వల్ల ఏమిటంటే పెట్రోల్ అనేది ఎందుకు తాగుతుందంటే రేజింగ్ అనేది ఉండేదానికన్నా ఓవర్గా ఉంటుంది. అడ్జస్ట్మెంట్స్ అనేవి ఏముండవు. హార్డ్ అయిపోయింది అంటే మామూలుగానే రేజింగ్ ఎక్కిపోయినా రేజింగ్ అనేది ఉంటుంది కాబట్టి వెహికల్లో ఉన్న పెట్రోల్ అనేది ఆటోమేటిక్గా తాగేస్తుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఇలాంటి వీడియోస్కి అయితే సపోర్ట్ చేయండి. ఇంకేమన్నా మీకు ఈ వీడియోస్లో ఏమన్నా డౌట్ ఉన్నా, తర్వాత మీ వెహికల్కి ఏమన్నా డౌట్ ఉన్నా మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు వీలుంటే మీ కామెంట్ సెక్షన్లో చెప్పిన ప్రాబ్లమ్ని నేనైతే వీడియో రూపంగా నేనైతే చేస్తాను. ఇప్పుడైతే మీరు చూస్తున్నది పాత వైర్ అయితే రిమూవ్ చేశారు. సేమ్ ఇదే విధంగా ఇప్పుడైతే యాక్సిలేటర్ వైర్ అయితే చేంజ్ చేసి అడ్జస్ట్మెంట్స్ అంతా చేసి కస్టమర్కి అయితే ఇచ్చాము. కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యాడు. కొత్త వైర్ అయితే వేస్తున్నాము. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సపోర్టింగ్గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అనేవి చూస్తూ ఉంటే మీ వెహికల్ అయినా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి అనేసి నేనైతే చెప్తాను.